హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ ఫ్రెండ్స్, నేను కొంచెం బిజీ ఉండడం వల్ల బిగ్ బాస్ అప్డేట్స్ అయితే రాలేదనమాట. సో ఇక్కడ నుండి మళ్ళీ నేను యాక్టివ్లో ఉంటాను. సో తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పటివరకు వెయిట్ చేసి నా వీడియోస్ కొంచెం చాలామంది కామెంట్ చేశారండి. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇక విషయంలోకి వెళ్తే నిన్న మీ అందరూ చూసే ఉంటారు, నైట్ ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు. సో ముఖ్యంగా మనం చెప్పాలంటే గౌతమ్ కృష్ణ, నిఖిల్ అయితే చాలా ఫైర్ అయ్యారనమాట. దానికి సంబంధించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవద్దు, అదే ప్లేస్లో నేను ఉండి చెంప పగలగొట్టేదాన్ని, నేను చెప్పిన నిఖిల్ నన్ను వాడుకున్నాడు అనేసి గౌతమ్తో తను ఒక రకంగా చెప్పాలంటే యష్మి అయితే నిఖిల్‌కే సపోర్ట్ అనమాట. ఇప్పుడే బయటకొచ్చిన తర్వాత కూడా తను సో ఎట్లైనా కర్ణాటక బ్యాచెసే కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లో ఒక జెన్యూన్‌గా ఆడేటోళ్ళకైతే సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ సీజన్‌లో అయితే మాత్రం ఒక కర్ణాటక బ్యాచ్, ఒక తెలుగు బ్యాచ్ డివైడ్ అయిపోయారనమాట. లాస్ట్ సీజన్ కొంతవరకు సింప్టమ్స్ ఉన్నాయి, కానీ ఈ సీజన్ అయితే ఇంకా భయంకరంగా అయిపోయిందన్నమాట. సో కాబట్టి యష్మి కూడా కర్ణాటక బ్యాచే కాబట్టి ఇప్పటికీ కూడా తను గౌతమ్‌ని అయితే హేట్ చేస్తూ ఉంది. నిఖిల్ తనను ఎంత ఫ్లర్ట్ చేసినా, ఎంత తను మోసం చేసినా సరే మళ్ళీ తను వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్. బట్ ఏది ఏమైనా సరే ఒక సోలో వారియర్గా అయితే మన గౌతమ్ కృష్ణ అయితే ముందుకు వెళ్తున్నాడు. సో అదేవిధంగా తను ముందుకు వెళ్ళి టైటిల్ కూడా తప్పకుండా గెలుస్తాడు అని గౌతమ్ ఫ్యాన్స్ ఒక పక్క అంటున్నారు. బట్ నైట్ ఎపిసోడ్ చూసినప్పుడు అయితే ఫ్రెండ్స్, నాకు నిజంగా చాలా బాధేసింది అనమాట. కొంతవరకు ఇద్దరు కూడా ఓట్స్ పెద్ద పెద్ద ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. యష్మిని వాడుకున్నామని గౌతమ్ అన్నాడు. అలానే తను కూడా మూసుకొని చెప్పి అని తను కూడా చెప్పాడనమాట గౌతమ్ కృష్ణని. సో ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్గా అయితే అని నాకు అనిపించింది ఇద్దరిది కూడా. కానీ మధ్యలో అయితే విష్ణుప్రియ కలగ చేసుకుని చాలా జెన్యూన్గా కొంచెం పెద్ద మనసు పెద్దవాళ్ళలాగా తను ఒక గుడ్ డెసిషన్ అయితే అనేది చెప్పిందనమాట. సో ఇద్దరు కూడా ఆ విధంగా మనం మాట్లాడుకోవద్దు అంటూ తను ఇచ్చిన సపోర్ట్ అయితే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. తన ఇనిషియేటివ్ తీసుకుని చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. బట్ ఏదేమైనా సరే యష్మి ఆ విధంగా చేసిందా లేదా అనే విషయం పక్కన పెడితే యష్మితో నిఖిల్, కానీ నిఖిల్ చూస్తే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు తన ట్రూ కలర్స్ మారుస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు మాటలు మార్చేస్తూ ఉన్నాడు, గ్రూప్స్ మార్చేస్తూ ఉన్నాడు. కానీ గౌతమ్ కృష్ణ నిన్న ఒక్క మాట అనుకోకుండా ఉండుంటే సరిపోయేది. ఏంటంటే యష్మి కూడా నువ్వు వాడుకున్నావు కదా అని ఒక్క మాటగా అనుకోకుండా ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అనేది నాకు అనిపించింది. బట్ ఏదేమైనా సరే ఈ యొక్క సీజన్ అయితే టైట్ ఫైట్ నడుస్తుందబ్బా, నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణ. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం వీళ్ళిద్దరిలో ఈ సీజన్కి ఎవరు గెలుస్తారు అని మీరు భావిస్తున్నారు, తప్పకుండా వాళ్ళ నేమ్ కామెంట్ తెలియచండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.